ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉద్రిక్తతల మధ్య సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. జగన్పై వ్యతిరేకత, పవన్ సినీ గ్లామర్ కూటమికి ప్లస్ అయ్యాయి. వీటితో పాటు ముఖ్యంగా కాపు సామాజిక ఓట్లు కూటమిని అధికారంలోకి రావడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. కాపులు బ్రాండ్ గా చెప్పుకునే వంగవీటి రంగా గారి అబ్బాయి వంగవీటి రాధా పేరు ఇప్పుడు తెరపైకి వస్తుంది. కాపులందరినీ ఏకం చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడని టీడీపీ సర్కిల్లో టాక్ నడుస్తుంది. మొదటగా ఆయనకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉండడంతో కాపులు ఎక్కువగా ఉన్న అవనిగడ్డలో పోటీకి దిగుతారనే చర్చ నడిచింది. కానీ ఆయన కేవలం గ్రౌండ్ వర్క్ కు మాత్రమే పరిమితమయ్యారు. కాపులు ఎక్కువగా ఉండే కృష్ణా, ఈస్ట్, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాల్లో కూటమి దాదాపు స్వీప్ చేయడానికి ప్రధాన కారణం వంగవీటి రాధే అని వైసీపీ రివ్యూలో తేలింది. కౌంటింగ్ నడుస్తున్న సమయంలోనే చంద్రబాబు తన నివాసానికి పిలిపించుకుని రాధాతో మాట్లాడడం అన్ని టీవీల్లో మనం అందరం చూస్తాం. అయితే మరో 3 రోజుల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆసక్తికర వార్త ఒకటి బెజవాడలో చక్కర్లు కొడుతుంది. టీడీపీ గెలుపులో ముఖ్య భూమిక పోషించిన వంగవీటి రాధాను మంత్రివర్గాల్లోకి తీసుకోబోతున్నారనే వార్త ఇప్పటికే ఏపీ మొత్తం పాకిపోయింది. రంగా గారి అబ్బాయిగా ఆయనకున్న ఫాలోయింగ్, ఒక వర్గం ఆయనకు ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే లక్షల్లో ఉన్న రంగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఈ వార్తల్లో నిజమెంత అనేది రానున్న రోజుల్లో వేచి చూడాలి. వంగవీటి రాధా గారు మంత్రి కావాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి.